జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర భవన్ తెలంగాణ భవన్లో ఉన్నారు. ఈరోజు వచ్చి ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది అధిక సంఖ్యలో. ఏంటి ఇక్కడ ఏం చెప్పబోతున్నారు కేటీఆర్ గారు అంటే ఏం చెప్తారు అన్న? ముందుగా కేటీఆర్ గారికి రెగ్యులర్గా ఇక్కడ తెలంగాణ భవన్లో ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ తెలంగాణ భవన్ అంటేనే ఒక జనతా గ్యారేజ్. ఇక్కడ కార్యకర్తలు ప్రజలు తెలంగాణకి ఇబ్బందులు ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇవాళ రెగ్యులర్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో భాగంగా ఇవాళ కూడా ఇలా ప్రోగ్రామ్ ఉన్నది, దానికోసం ఇవాళ ప్రజలు వచ్చినారు. అయితే జూబ్లీహిల్స్లో వివిధ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ప్రచారం జోరుగా సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ప్రజల ఆదరణ ఉంటుందని అనుకుంటారు మీరు? అన్న, ఏజ్ వచ్చిన ముసలమ్మని అడిగినా, స్కూల్కి పోయే చిన్న పోరాడిని అడిగినా, కాలేజీకి పోయే కాలేజ్ స్టూడెంట్ని అడిగినా కూడా ఒకటే మాట, కారు సర్కారు కేసీఆర్. బీఆర్ఎస్ తప్ప జూబ్లీహిల్స్లో ఏ జెండా ఎగరదని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ చెప్తుంది, ఆఖరికి అక్కడ పనిచేసే ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్త నోట్లో కూడా కేసీఆర్ మాటనే వినిపిస్తుంది. ఇవాళ క్లియర్ కట్గా చెప్తున్నాం కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి పోటీ సాటి అనేది ఏదీ లేదు. ఇవాళ నవీన్ యాదవ్ గెలుస్తారనే ధీమాలో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్ప ఇవాళ 100% చెప్తున్నారు. 14వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ జెండా రేపరేపాలు ఆడబోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంది మేము 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నాము, తెలంగాణలో ఉన్నది మాదే అధికారంలో మా పార్టీ ఉంది కాబట్టి అని అంటారు. 1,00,000 ఓట్లతో గెలవడం కాదు, ముందు డిపాజిట్లు గల్లంత పరిస్థితి ఉన్నది వాళ్ళది. ఎందుకనంటే ఈ వచ్చిన 2 సంవత్సరాలలో 600 హామీలు ఇచ్చినాడు, 420 హామీలు ఇచ్చినాడు, 6 గ్యారెంటీలు ఇచ్చినాడు, ఎన్నో అబద్ధపు మాటలు చెప్పినాడు. ఒక్కటి నిర్వహించిన ఇలా ఫ్రీ బస్ అని చెప్పినాడు, తల్లికి ఫ్రీ ఇస్తాడు, పిల్లల దగ్గర స్టూడెంట్ పాస్ తీసుకుంటాడు. ఇలా స్కాలర్షిప్లు ఇచ్చినాడా? అయితే ఇవాళ వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాలకి స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ కాలేజ్ సంస్థలు ఏమి ఇచ్చినా తెలుసా? 11వ తారీఖు 1,00,000 మంది విద్యార్థులతో ఇవాళ సభ పెట్టుకోబోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాలేజ్ అంటే చరిత్రలో కళాశాల మేనేజ్మెంట్ డైరెక్ట్ ప్రకటించి మేము బంధిస్తాము, కాలేజీలు నడపలేకపోతాం, గవర్నమెంట్ డబ్బులు ఇస్తలే అని చెప్పేసి. అండ్ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు రైతులు బాధపడుతున్నారు, ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు, ఇవాళ స్టూడెంట్స్ బాధపడుతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని బాధపడుతున్నారు. ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో? ఎవరు సుఖంగా లేడు. కాబట్టి 100% జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలు ఆడబోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తున్నా అని చెప్తున్నారు, 1,00,000 ఓట్ల మెజారిటీ జూబ్లీహిల్స్లో వస్తుందని వాళ్ళు అంటారు. మీరేమంటారు దానికి అంటున్నా? రంకు నేర్చినమ్మా బొంక నేర్చుతుందని నేను అంటున్నా. ఎందుకంటే రంకు నేర్చింది కాబట్టి గట్టి చెప్తుంది. గట్టి చెప్పేది ఏం చెప్తుంది అంటే అబద్ధాన్నైనా నిజమైనట్టు నమ్మించేటట్టు చెప్తుంటుంది అన్నట్టు. కాబట్టి ప్రజలు దాన్ని నమ్ముతారు. ఫ్రీ బస్ ఇవ్వలేదా మహిళలకి? ఇస్తుండ్రు, చేస్తుండ్రు. ఒక్క పథకం ఇస్తే సరిపోతుందా? గ్యాస్ రావట్లే? గ్యాస్ ఫస్ట్ రాలేదా? సబ్సిడీ రావట్లేదా? సబ్సిడీ ఫస్ట్ కూడా ఉండే కదా, ఫస్ట్ కూడా సబ్సిడీ ఉండే కదా. ఉచిత కరెంట్ రావట్లే? ఉచిత కరెంట్ ఇంటికి వస్తుందా? ఇంటింటికి రావట్లే కదా. రుణమాఫీ చేసినాం 2 లక్షలు అంటారు. అందరికి చేసిండ్రా? చేసినట్టుంటే చూపెట్టండి. చేయలే కదా అందరికీ. ఎక్కడ చేసిండ్రు, ఎంతవరకు చేసిండ్రు చూపెట్టాలి కదా. మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించి ఓట్లు అడగండి. కానీ ఏదో మీరు మభ్య పెట్టే ప్రయత్నం చేయకుండా, ఇందాక మన ఆటో వాళ్ళు కూడా వాళ్ళకు ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకు గిరాకీలు లేవు, చాలామంది ఇది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు లిస్ట్ ఉన్నది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా. మీ అందరికి తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా పథకాలన్నీ కూడా తీసుకొచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎప్పుడైనా ప్రజల గురించే పనిచేస్తుంది. మాగంటి సునీత గోపీనాథ్ ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం. ఇంత అంత అని చెప్పలేము, కానీ మంచి మెజారిటీతో. ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేమే గెలుస్తామంటారు, బీజేపీ వాళ్ళు మేమే గెలుస్తాం అనుకుంటారు. అదే చెప్తున్నా కదా, రంకు నేర్చినమ్మా బొంక నేర్చుతుందని గట్టిగా మాట్లాడతారు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఏదో మేము పథకాలన్నీ అమలు చేసినామని అంటారు. ఏం చేశారంటే నిజంగా కూడా మనకు తెలిసి ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది మనకు తెలిసి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేసినావు? 2,500 రూపాయలు ఇస్తానన్నావు కదా స్టూడెంట్స్కి. ఎక్కడ ఇచ్చావండి? 1 రూపాయి ఇచ్చావా? ఎంతమందికి ఇచ్చావు చూపెట్టండి, లీస్ట్ చూపెట్టండి. ఇంటింటికి బైకులు ఇస్తానన్నావు, ఎందుకు ఇస్తలేవు? నీ జేబులోకి ఏమని ఇస్తున్నావు ముఖ్యమంత్రి గారు? మీ జేబులోకి నుంచి ఇస్తలేరు కదా. మీరు ఎందుకు పబ్లిక్ మనీని పబ్లిక్ వంచకుండా మీరు ఎందుకండి దారిని మళ్లించడం? మీరు చేసిన డెవలప్మెంట్ చూపెట్టండి. ఇప్పుడు మీరు అగెనెస్ట్ మాట్లాడడం కానీ కాదు నేను అనేది, మీరు చేసిన డెవలప్మెంట్ ఏదో చూపెట్టండి. ఏం చేశారండి? ఎందుకు ఇస్తలేరు? 2,500 ఇస్తామని అన్నారు కదా. మీరు ఫస్టే చెప్పారు, ఎప్పుడు ఓట్లకు వచ్చేటప్పుడే మీరు
2500 నేను ఫ్రీగా ఇస్తాను అనేసి చెప్పి మీరు ఓట్లకు వచ్చారు. ఇంకా పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికన్నా స్కూటీలు ఇచ్చారు చెప్పండి, చూపించండి. ఇచ్చారా? మీకు తెలుసా ఇచ్చారా? నాకైతే తెలియదు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమంటారంటే మీరు ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారనుకుంటున్నారు? టీఆర్ఎస్కే వేస్తారనుకుంటున్నారు. గెలిచేది ఎవరు? సునీతనే గెలుస్తారనుకుంటున్నారు పక్క. ఎందుకంటే తను పబ్లిక్లో రాలేదు, గోపన్న తీసుకురాలేదు, ఎవరు కూడా తీసుకురారు. ఎవరు కూడా ఈ ఘోరాన్ని చూస్తామని అనుకోలేదండి. కళ్ళతో చెవులతో వింటామని కానీ ఎవరు కూడా ఈ చూస్తామని అనుకోలేదు. ఎందుకంటే ఆయన చనిపోతే ఎవరు ఊహించుకుంటారండి? మంచి మెజార్టీతో గెలిచిండు ఆయన. ఇప్పుడు ఆమె వచ్చింది ముందుకి, ఆదరించాలి, అందరు కూడా ఓట్లు వేయాలి, గెలిపించాలి మంచి మెజార్టీతోనని నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.